లక్షాధికారి అయితే అందరూ చుట్టాలని అంటున్నారు. కోటేశ్వరుడైతే అందరూ చుట్టాలని అంటున్నారు. భిక్షాధికారి అయితే భిక్షాధికారి అయితే అది అయ్యగారు చెప్పారు చూడండి. ఎవరు రారంట. నిజం. ఎవరు రారు అంతే. చూసారా? మనం లక్షాధికారులు కోటేశ్వరులు అయినప్పుడు అందరూ మనకు చుట్టాలే. కానీ భిక్షాధికారం అయినప్పుడు ఎవరు ఉండరు. రోగంలో ఉన్నప్పుడు ఎవరు పట్టించుకోరు. బాధల్లో ఉన్నప్పుడు ఎవరు పట్టించుకోరు. వేదనలో ఉన్నప్పుడు ఎవరు పట్టించుకోరు. దిగుల్లో ఉన్నప్పుడు ఎవరు పట్టించుకోరు. ఎవ్వరూ పట్టించుకోరు మనల్ని. కానీ ఏ పరిస్థితిలోనైనా సరే పట్టించుకొని నీ పక్కన ఉండేది దేవుడే గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే తల్లి మర్చిపోవచ్చు, తండ్రి మర్చిపోవచ్చు, బంధువులు మర్చిపోవచ్చు, అన్నదమ్ములు మర్చిపోవచ్చు, అక్క చెల్లెలు మర్చిపోవచ్చు, కడుపును పుట్టిన బిడ్డలు మర్చిపోవచ్చు, భార్య మర్చిపోవచ్చు, భర్త మర్చిపోవచ్చేమో గానీ దేవుడు మాత్రం పక్కనే ఉంటాడు. మర్చిపోడాయన. ఇది నిజం. ఎందుకంటే నిన్ను కన్న తండ్రి ఆయన. మనల్ని కన్న తండ్రి ఆయన. సర్వం ఎరిగిన దేవుడు. మన బాధల్లో ఉంటే ఆయన గూడా పక్క నుండి బాధపడతాడండి. నిజమండి. అందుకని మనం ఏం చేయాలో తెలుసా? ఆయన వాక్యాన్ని మనం అంగీకరించి, ఆయన మాటలను మనం అంగీకరించి, ఆయన చిత్త ప్రకారంగానే మనం నడుస్తూ ఉంటే, ఆయన వాక్యమే మన బాధల్లో నుండి తోడుగా ఉండి, మన క్లిష్ట పరిస్థితులు, కష్ట పరిస్థితుల నుండి మనల్ని ఆదుకుంటాడు. ఆయన వాక్యమే మన బాధల్లో నుండి మనల్ని విమోచించిద్ది. ఆయన వాక్యమే మన కష్టాల్లో నుండి మనల్ని విమోచించిద్ది. ఆయన వాక్యమే మన వ్యాధి రోగముల నుండి మనల్ని స్వస్థపరుస్తాడు. ఎందుకంటే దేవుడికి అసాధ్యమనేది ఏది కూడా లేదు. తెలుసా? దేవుడికి అసాధ్యమనేది ఏది లేదు. అందరూ వదిలిపెట్టినా దేవుడు వదిలిపెట్టడు. గుర్తుపెట్టుకోవాలి ఈ మాట.